దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవుడు మరి యొక్క పర్యాయము ఆయన సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడానికి మనకు కృపను అనుగ్రహించినాడు. అదే విధంగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. చదువుబడిన లేఖన భాగాన్ని మనము తెరిచి ఉంచుదాం. తీతుకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనమందరము చదువుకున్నాం. అయితే ఈ యొక్క తీతు గురించిన విషయాలు, ఈ వ్యక్తి ఎవరు, మరి ఈ వ్యక్తికి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా మరి ఈ యొక్క పత్రికను రాయడానికి దేవుడు ఎందుకు అనుమతించినాడు అనే విషయాలను గనక మనము గమనించినట్లయితే, ఈ తీతు అనే వ్యక్తి గడిచిన శుక్రవారం రోజున మనం అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్న సమయంలో ఎవరు ఈ తీతు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈయన గ్రీసు దేశస్థుడుగా ఉంటూ ఉన్నాడు. ఈయన యూదుడు కాదు, కానీ గ్రీసు దేశస్థుడుగా ఉన్న ఈయన మరి అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్యను, ఆయన ప్రకటించిన సువార్తను ఆయన విని యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ తీతును వెంటబెట్టుకొని అపోస్తలుడైన పౌలు చాలా ప్రాంతాలలో పరిచర్యను కొనసాగించినట్లుగా మనము సంఘ చరిత్రలో మనము చూడవచ్చు. ఆదిమ సంఘముల చరిత్రను గమనించినట్లయితే మరి ఈ విధముగా పరిచర్యలో కొనసాగబడుతున్న ఈ తీతు పరిచర్య విషయమై చాలా నమ్మకస్తుడిగా, ఆసక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి ఏ ప్రాంతములో ఈ వ్యక్తి పనిచేస్తున్నాడు అని గనక మనము ఆలోచిస్తే, క్రేతు అనే పట్టణములో ఈ తీతు పరిచర్యను చేయడానికి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క బాధ్యతను తీతుకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క విషయము మనము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనము చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అనే మాట మనము ఈ యొక్క పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రేతు పట్టణములో పౌలు ఎప్పుడు పరిచర్య చేసినాడు అనే వివరాలు మనకు సరిగా తెలియవు. ఆ వివరాలను మనము చూడలేం. కానీ ఈ క్రేతు పట్టణములో పరిస్థితులు, ఆ సంఘములో పరిస్థితులు బాగోలేవు. వారు దేవుడిని అర్థము చేసుకున్న పరిస్థితులు కానివ్వండి, వారు విశ్వాసాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు కానివ్వండి, సరి అయిన క్రమములో లేవు. మరి ఆ పరిస్థితిని బట్టి అపోస్తలుడైన పౌలు ఏమి చేస్తూ ఉన్నాడంటే, ఈ తీతుకు కొన్ని ఆలోచనలు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్, మాటలను చెబుతూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అదే మాట మనం 5వ వచనంలో చూస్తూ ఉన్నాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఈ తీతును క్రేతు పట్టణంలో విడిచిపెట్టబడడానికి లేకపోతే విడిచిపెట్టడానికి కారణము ఏంటి అంటే,
ఆ సంఘములో కొన్ని లోపములు ఉన్నవి, అవి దిద్దబడాల. ఆ సంఘంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నవి, అవి దిద్దబడాల. ఆ సంఘములో క్రమము అనేది లేదు, అది క్రమముగా చేయబడాల. ఆ విధముగా చేయబడడానికి తీతును అక్కడ విడిచిపెట్టిన పరిస్థితులు మనం కనబడుతూ ఉన్నాయి. అయితే ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఒక అన్యుడిగా ఉంటున్న వ్యక్తి, గ్రీసు దేశస్థుడుగా ఉంటున్న వ్యక్తి, పరిచర్యను కొనసాగిస్తున్న ఒక వ్యక్తిని నమ్మి ఒక బాధ్యతను అప్పగించడం అనేది అంత సాధారణమైన విషయము కాదు. ఎంతో నమ్మకస్తుడైతే తప్ప, ఎంతో విశ్వాస ప్రమాణాన్ని కలిగి ఉంటే తప్ప, ఒక అన్య దేశములో అన్యుడిగా ఉంటున్న వ్యక్తి క్రీస్తును అంగీకరించిన వ్యక్తికి ఒక సంఘాన్ని లేకపోతే ఒక పట్టణంలో ఉన్న సంఘాలను గురించిన బాధ్యతను ఇవ్వడం అనేది చాలా విశేషమైన పరిస్థితి కదా. అంటే తీతు ఎంత నమ్మకముగా విశ్వాసముతో పరిచర్యను కొనసాగిస్తున్నాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది. అయితే నేను చెప్పిన విధంగా ఈ క్రేతు అనే పట్టణంలో ఉన్న సంఘములో కొన్ని పరిస్థితులు సరిగా లేవు. ఒకవేళ ఏ పరిస్థితులు సరిగా లేవు అని గనక మనము ఆలోచిస్తే, దేవుని యొక్క కృపను అర్థము చేసుకునే విషయములో బోధించేవారు కానీ లేదా ఆ బోధనలు వినేవారు కానీ వారు సరి అయిన క్రమములో లేరు అనే సత్యము మనకు అర్థమవుతుంది. సరి అయిన క్రమములో లేరు అనే విషయము మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, వారు ఆ నైతిక విలువలను పాటించే క్రమములో వెనుకబడి ఉన్నారు అనే విషయము మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాం. ఈ యొక్క 16వ వచనము ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి రాయడం జరిగింది. మొదటి గుంపు ఎవరు అంటే, ఎవరైతే అబద్ధ బోధనలు చేస్తున్నారో వారిని బట్టి ఈ మాట రాయబడి ఉంది. ఇంకొక గుంపు ఎవరు అంటే, ఆ క్రేతు సంఘములో ఉంటున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే, వాళ్ళు అయ్యా మేము దేవుణ్ణి ఎరుగుదుమని అని వారు చెప్పుకున్నారు కానీ వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులై ఉన్నారు. ఏ విషయంలో వారు అసహ్యులుగా ఉంటూ ఉన్నారు, అవిధేయులుగా ఉంటూ ఉన్నారు. ఏ సత్కార్యము విషయంలో, ప్రతి సత్కార్యం విషయంలో వారు భ్రష్టులై ఉంటున్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. వారి యొక్క మాటలు దేవుణ్ణి తెలిసినట్లుగా వారు చెప్పుతున్నప్పటికీ కానీ వారి క్రియలు మాత్రము వారు దేవుణ్ణి ఎరగని పరిస్థితుల్లో ఉంటున్నాయి అని మనకు అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితులను దిద్దుటలో అపోస్తులుడైన పౌలు తీతుకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఆ క్రమములో వారిని ఏ విషయంలో వారిని బలపరచాలయ్యా, ఏ విషయాన్ని బట్టి నువ్వు వారిని దిద్దాలయ్యా, ఏ విషయాన్ని బట్టి నీవు వారితో మాట్లాడాలయ్యా, మరి ఏ విషయంలో వారు ఇంకా స్థిరపరచబడాలయ్యా అని పౌలు తీతుకు చెప్పుతూ 2వ అధ్యాయము 11 నుండి 14 వచనములకు వచ్చేసరికి ప్రాముఖ్యముగా దేవుని యొక్క కృపను గురించి ఇక్కడ అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ విషయాన్నే తెలియచేస్తూ 11వ వచనం వచ్చేసరికి దేవుని యొక్క కృపను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమని రాయబడింది అంటే, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట మనకు ఇక్కడ 11వ వచనంలో రాయబడి ఉంది. అయితే ఈ దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం, చాలా విశేషమైన ముఖ్యమైన అంశం. చాలామంది మాట్లాడుతూ ఉన్న రీతిగా చాలామంది మనం చాలా సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం. దేవుని కృప నా ఎడల ఉందండి, దేవుని కృప వలన నేను ఈరోజు బ్రతికి ఉన్నానండి, దేవుని కృప నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నానండి అని మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని కృప ఏంటో, దానికి సంబంధించిన విషయాలు, దేవుని కృపను మనం ఏ విధంగా అర్థము చేసుకోవాలో ఇక్కడ 3 వచనాలలో రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మొదటిగా ఈ వచన భాగంలోనికి నేను వెళ్ళడానికంటే ముందు దేవుని యొక్క కృపను మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలా, దేవుని యొక్క కృపను మనము అర్థము చేసుకునే క్రమములో కొన్ని విషయాలను మనం గ్రహించాలా. దేవుడు తన కృపను కేవలము క్రైస్తవులకు మాత్రమే అనుగ్రహించినాడా, వేరే వారికి తన యొక్క కృపను చూపించలేదా అనే ప్రశ్నను మనం ఒకవేళ గమనించాల్సి వస్తే, ఈ సృష్టి అంతా ఆయన చేత సృష్టింపబడినది గనుక దేవుని కృప అందరి మీద ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. దట్ ఈస్ కాల్డ్ కామన్ గ్రేస్. ఏమంటారు దాన్ని? కామన్ గ్రేస్. అందరికీ దేవుని యొక్క కృప ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అది దేనివల్ల మనకు అర్థమవుతుంది అంటే, ఈ సృష్టిని మనము చూడడం వల్ల అర్థమవుతుంది. కేవలము క్రైస్తవుల మీదనే వర్షాలు పడట్లా, కేవలము క్రైస్తవుల మీదనే ఎండలు పడట్లా, కేవలము క్రైస్తవుల మీదనే ప్రత్యేకమైన పరిస్థితులు లేవు, కానీ అందరికీ దేవుడు తన యొక్క కృపను చూపిస్తూ ఉన్నాడు. అది కామన్ గ్రేస్, తన యొక్క కృపను అర్థము చేసుకోవడం. తరువాత మనము ఇంకా అర్థము చేసుకోవాలి అంటే సేవింగ్ గ్రేస్, అంటే రక్షణకరమైన కృప, లేకపోతే రక్షణతో కూడిన కృప అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇది ఒక స్పెషల్ బ్లెస్సింగ్, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదము. కామన్ గ్రేస్ని దేవుడు ఏ విధముగానైతే అందరికీ దయచేసినాడో, అందరూ కూడా రక్షింపబడాలనేది దేవుని యొక్క చిత్తం. ఆ విధంగా తన కృపను ప్రతి ఒక్కరికి తను బయలుపరుచుకున్నాడు. అదే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఏమని? సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షమైనది. ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకునే క్రమములో కేవలము కొద్ది మనుషులకు మాత్రమే ప్రత్యక్షపరుచుకోలే, కానీ సమస్తమైన మనుషులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. స్పెషల్ బ్లెస్సింగ్. మూడవదిగా సాల్వేషన్, రక్షణను మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇది దేవుని యొక్క కృప. రక్షణ అనేది ఏ మానవుడు కూడా తనకు తాను సంపాదించుకునేది కాదు, అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని యొక్క వరమే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా క్షమాపణ, ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అనేది దేవుని యొక్క కృపకు సంబంధించిన మాట. ఎందుకంటే తనకు ప్రార్థించిన బిడ్డలను, తనను చేరిన, తనను ఆశ్రయించిన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడుగా లేడు. తను క్షమించే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు, తను అంగీకరించే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఐదవదిగా ఎంపవర్మెంట్, అంటే తనను నమ్మిన బిడ్డలను ఏ విధంగా నీతి మార్గములో నడిపించాలో దేవుడు తన మాటల ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా వారిని బలపరుస్తున్నారు. ఇన్ని విధాలుగా దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోవచ్చు. మనదిగా కామన్ గ్రేస్, రెండవదిగా సేవింగ్ గ్రేస్, అదేవిధంగా సాల్వేషన్, అదేవిధంగా ఫర్గివ్నెస్, అదేవిధంగా ఎంపవర్మెంట్ అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నేను మొదటిగా చెప్పిన విధముగా ఇక్కడ తీతు
ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘములో దేవుని కృపను అర్థము చేసుకోవే విషయంలో తీతుకు ఒక ప్రత్యేకమైన బోధనలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క కృప కేవలము కార్యము మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క కుమారుడిగా మనము అర్థము చేసుకోవాలా అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అర్థమవుతుంది అంటే 11వ వచనాన్ని మరి ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షమై, ఈ ప్రత్యక్షత మనకు ఎవరిలో కలిగింది అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కలిగింది అనే మాటను మనము జ్ఞాపకము చేసుకోవాలా. ఈ ప్రత్యక్షత మనం యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మలో, వారి పుట్టుకలో జ్ఞాపకం చేసుకోవాలా. ఈ ప్రత్యక్షత వారు ఈ భూమిపై నివసించిన దినములను, పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలా. ఈ ప్రత్యక్షత ఆయన మరణ పునరుద్ధానాలకు సంబంధించిన విషయముగా మనము జ్ఞాపకము చేసుకోవాలా. అయితే ఈ ప్రత్యక్షత ఏ విధముగా ఉంది అంటే, మనుషులకు రక్షణకరముగా ఆయన వచ్చినాడు, మనుషులను రక్షించడానికి ఆయన వచ్చినాడు అని చెబుతూనే అది భూమిపై ఉన్న మానవాళికి సంబంధించిన విషయంను గురించి మనం రాస్తూ ఉన్నాడు. సమస్త మానవులకు ఏ యొక్క భేదము లేదు. కులాన్ని బట్టి దేవుడు రాలా, ఒక ప్రాంతాన్ని బట్టి దేవుడు రాలా, ఒక రంగును బట్టి దేవుడు రాలా, లేకపోతే ఒక ప్రత్యేకమైన భాషను బట్టి దేవుడు రాలే, కానీ ఆయన సమస్త మానవాళికి రక్షణను కల్పించడానికి వస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఎందుకు ఈ మాటను నేను చెప్తూ ఉన్నానంటే, కొన్ని మతాలలో, కొన్ని విశ్వాస ప్రమాణాల్లో కులాన్ని బట్టి దేవుడు ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? కులాన్ని బట్టి దేవుడుగా ఉన్నారు. ఒకవేళ మనము ఈ 4 కులాల వారిని మాట్లాడుకుంటే, 5 కులాల వారిని మాట్లాడుకుంటే, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, లేకపోతే ఇంకా వీరెవరని బట్టి చూస్తే వేరే విషయాలలో ఏముంటాయి? బ్రాహ్మణులకు ఒక రకమైన దేవుడు, క్షత్రియులకు ఒక రకమైన దేవుడు, వైశ్యులకు ఒక రకమైన దేవుడు, శూద్రులకు ఒక రకమైన దేవుడు. వారి కులాన్ని బట్టి వారికి ఒక ప్రత్యేకమైన సమాజంలో ప్రత్యేకమైన స్థానము అనేది ఇచ్చిన పరిస్థితులు, అనుభవిస్తున్న పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ కులమునకు మాత్రమే సంబంధించిన వ్యక్తిగా రాలా, సమస్త మనుషులకు ఆయన దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన రక్షణ కార్యము చేసే క్రమములో కూడా ఆయన ఇగో ఈ కులమును వారి బట్టికే నేను ఈ రక్షిస్తాను అనే విషయాన్ని మనము చూడము, కానీ సమస్త మానవాళి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టిన దేవుడుగా మనకు కనబడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని కృపను మనము కేవలము కార్యముగా మాత్రమే అర్థము చేసుకోవద్దు, కానీ దేవుని యొక్క కుమారుని ద్వారా ఒక ప్రత్యక్షత అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. అయితే ఆ విధముగా అర్థము చేసుకుంటున్నప్పుడు మరి కుమారుడు మన గురించి ఏమి చేసినాడో కూడా మనము గ్రహించాలి. అదే విషయము మనకు 14వ వచనంలో రాయబడి ఉంది. 14వ వచనంలో రాయబడి ఉంది ఏమనంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము కొన్ని విషయముల నుండే మనల్ని విడిపించడానికి ఈ లోకంలోనికి రాలేదు, కానీ సమస్తమైన దుర్నీతి నుండి, మానవుడు కలిగి ఉన్న ఆ పరిస్థితులన్నిటిలో నుండి, అది శాపమైనా కానివ్వండి, అది నిందైనా కానివ్వండి, లేకపోతే అది అవిధేయత అయినా, ఏ విషయమైనా వాటన్నిటి నుండి ఆయన ఈ మానవాళిని విడిపించడానికి, విమోచించడానికి ఆయన వచ్చి ఉన్నాడు అనే మాట మనకిక్కడ కనబడతా ఉంది. సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి
మనం ఎవరినైనా ఒకవేళ సహాయం అడిగితే, ఎవరైనా ఈ రకంగా సహాయం చేయండి, నేను ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నానంటే, వారికి ఉన్న స్తోమతను బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, నేను ఇంతవరకు మాత్రమే సహాయము చేయగలనయ్యా, దానిపైన నేను సహాయము చేయలేను. ఎందుకంటే నాకంత స్తోమత లేదు, నాకంత శక్తి లేదు, నాకంత బలం లేదు, నాకంత అధికారం లేదు. కొంత మట్టుకే మానవుడు చేసే పనులను లేకపోతే మానవులు చేసే సహాయము పరిమితులను కలిగి ఉంటుంది. కానీ దేవుడు సర్వాధికారి గనక, సర్వశక్తిమంతుడు గనక, ఆయనే సృష్టికర్త కనుక ఆయన విడిపించలేని పరిస్థితులు ఏవి కూడా లేవు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉన్నామేమో, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను వెళ్తున్న పరిస్థితుల నుంచి నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి సమర్థుడా? ఆయనకంత శక్తి ఉందా? ఆయనకంత బలము ఉందా అని ఒకవేళ మనలో కనుక ప్రశ్న ఉంటే, నా ప్రియ దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలా, మానవుడు జయించలేని దానిని యేసుక్రీస్తు ప్రభుల వారు జయించినారు. ఏంటో చెప్తారా? మరణమును ఆయన జయించిన దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఒకవేళ ఎవరికైనా ఆ ఆలోచనలు ఉంటే, దేవుడు నిజముగా నన్ను ఈ పరిస్థితిలో నుండి విమోచిస్తాడా, ఈ పరిస్థితిలో నుండి నన్ను బయటికి తీసుకొని వస్తాడా అంటే, ఖచ్చితంగా ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి పరిస్థితి అయినా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించినాడు. ఈ విమోచించే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? మీలో ఎవరికైనా నీటి ఊబి తెలుసా? అడవులలో ఉంటుంది. అడవులలో ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకవేళ నువ్వు దాంట్లో పడిపోతే నీవుగా మనము బయటికి రాలేం, మునిగిపోతూనే ఉంటాం. ఒకవేళ ఎవరైనా బయట నుండి మనకు సహాయము చేస్తే తప్ప అందులో నుండి మనము బయటికి రాలేం. పాపము కూడా అటువంటి పరిస్థితే నా ప్రియ దేవుని బిడ్డలారా. మనము అందులోనే మనం పాపంలోనే మన తల్లి మనము గర్భాన్ని ధరించినది. మనముగా ఆ పరిస్థితిలో నుండి బయటికి రాలేని పరిస్థితి, ఒక ఊబి లాంటిది. కానీ అటువంటి పరిస్థితిలో నుండి ఆయన విమోచించడానికి మనకు ఈ లోకానికి వచ్చిన పరిస్థితులను మనము జ్ఞాపకము చేసుకోవాలా అనే విషయాన్ని మనం చూద్దాం. తర్వాత ఆయన కృప యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ప్రత్యక్షమై ఏమి చేసింది అంటే, మొదటిగా సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించింది. తర్వాత కంటిన్యూస్గా నేను చదువుతున్నాను, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ టు మేక్ అస్, టు ప్యూరిఫై అస్. ఆయనకు తెలుసు ఏంటంటే, మనల్ని ఎవరు కూడా పవిత్రులుగా చేయలేరు. మనము బలులు అర్పిస్తూ ఉన్నాం, మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ తీసుకొని వస్తూ ఉన్నాము, కానీ అవి మనల్ని పవిత్రులుగా చేయలేని పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన గొప్ప త్యాగం ఏంటో తెలుసా? తనను తాను మన కోసము అర్పించుకున్నాడు. అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? అక్కడే రాయబడి ఉంది, తన సొత్తుగా చేసుకొనుటకు, తన రాజ్యపు వారసులుగా మనల్ని చేయడానికి, మనము తండ్రితో లేకపోతే సమాధానపరచబడడానికి ఆయన ఈ యొక్క తనను తాను అర్పించుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అందరూ హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీద్దాం. అందరం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన
క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని దేనిని శుద్ధి చేస్తా ఉన్నాను చెప్తా ఉన్నాడు? మనస్సాక్షిని. నేను గడిచిన నూతన సంవత్సర దినమున మన హృదయములకు సున్నతి చేయబడాలనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తుకుందా? హృదయములకు సున్నతి చేయబడాలి, అప్పుడే క్రొత్తదనం అనేది మనము నూతనత్వం అనేది అనుభవిస్తాము అని నేను చెప్పినాను. హృదయము ఆ సున్నతి చేయబడాలా అనే విషయము దేనిని ఏ విధంగా మనము అర్థము చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మన మనస్సాక్షి శుద్ధీకరణ అనేది చేయబడాలా, పవిత్రపరచబడాలా. అది పవిత్రపరచబడేది కేవలము దేని ద్వారా అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తము ద్వారా అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తము ద్వారానే మనము శుద్ధిపరచబడతాము అంటే ఆయన కార్చిన రక్తము నిర్దోషమైనది. ఏంటి? ఆయన కార్చిన రక్తము నిర్దోషమైనది, ఏ దోషము కూడా లేనిది, ఏ పాపము కూడా లేనిది. అటువంటి నిర్దోషకరమైన ఆయన త్యాగము, ఆయన రక్తమును కార్చినాడు గనుక ఆ రక్తము ద్వారానే మన జీవితాలు, మన మనస్సాక్షి అనేది శుద్ధిపరచబడుతుంది. చాలామంది అంటూ ఉంటాం కదా, మన మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. మన మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మన మనస్సాక్షి గనక ఆయన రక్తము చేత శుద్ధిపరచబడనట్లయితే మన జీవితము ఎక్కడ ముగించబడుతుందో మనం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. మన జీవితము ఎక్కడ ముగించబడుతుందో మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే మన జీవితములకు సున్నది అనేది చాలా అవసరం. మన హృదయములకు, మన మనస్సాక్షికి శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితులను మనము జ్ఞాపకము చేసుకోవాలి. 25వ వచనాన్ని నేను చదువుతున్న, హెబ్రీలకు రాసిన పత్రిక 29వ అధ్యాయము 26 నుంచి నేను చదువుతున్నా. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను అనే మాటను మనము గమనించవచ్చు. ఈరోజు మనం ఏది కోరుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. దేనిని మనము కావాలనుకుంటున్నాం మన జీవితంలో అనేది చాలా ప్రాముఖ్యం. ఒక దేశంలో ఒక రాజు ఒకరోజు ఏమి చేసినాడంటే, ఆయన ఆ దేశంలో ఉంటున్న ప్రజలకు ఒక ప్రకటన చేసినాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నాను కదా, నేను ఈ దేశానికి రాజుగా నేను ఉంటున్నాను కదా, మరి రేపటి దినమందు ఈ దేశంలో ఉన్న ప్రజల కోరికలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ తీర్చడానికి మీకు ఒక అవకాశాన్ని నేను ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రకటనను చేసినాడు. ఆ విధంగా ప్రకటన చేసి ఆయన ఏమన్నాడంటే, మీకు ఏ కోరికలు ఉన్నాయో మీరు కోరుకోండి. మీకు ఏ సమస్యల నుండి, ఏ పరిస్థితుల నుండి మీరు తప్పించబడాలని ఆశపడుతూ ఉన్నారో మీరు కోరుకోండి, ఆ కోరికను నాకు తెలియజేయండి అని చెప్పేసి ఒకరోజు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విధంగా ప్రకటన చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క కోరికలను, వాళ్ళ అవసరతలను ఒక పేపర్పై అన్నీ రాసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు ఉదయం అయిద్దా, ఎప్పుడు రాజు యొక్క ద్వారం అనేది, ఆ యొక్క ప్యాలెస్ యొక్క ద్వారం అనేది తెరవబడుతుందా, మనము వెళ్దామా, ఎప్పుడు మన ఆ యొక్క వినతులు మనం అప్పగిద్దామా అని చెప్పేసి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు. సమయము రానే వచ్చింది. అందరూ కూడా వారి యొక్క కోరికలతో వచ్చిన తర్వాత రాజు కింద ఉన్న ఆ సేవకులు ఆ కోరికలను ఒకదాని వెంబటి చదువుతూ కొంతమంది బంగారం అడిగినారు, కొంతమంది డబ్బు అడిగినారు, కొంతమంది మంచి గృహం అడిగినారు, కొంతమంది మంచి వస్త్రములు అడిగినారు, కొంతమంది నాకు భూమి కావాలయ్యా, ఇన్ని ఎకరాలు కావాలయ్యా, ఇవన్నీ అన్నారు. ఇవన్నీ వారు తీరుస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అక్కడున్న సేవకులందరికీ, అదేవిధంగా అక్కడున్న రాజుకి ఒక ఆశ్చర్యకరమైన కోరికను ఒక వ్యక్తి కోరుతూ ఉన్నాడు.
ఆ కోరికను చూసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. ఏంటి ఈ వ్యక్తి ఇటువంటి కోరికను కోరినాడు, ఇంత ధైర్యంగా కోరినాడు, ఈ కోరిక నెరవేర్చబడుతుందా, ఈ కోరిక తీర్చబడుతుందా అని చెప్పేసి అందరికీ సందేహం అనేది జరిగింది. ఆ వ్యక్తి కోరుకున్న కోరిక ఏంటో ఆ సేవకులు ఆ రాజు దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు. అయ్యా, పలానా స్థలంలో పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన కోరికను కోరుకున్నాడంటే చెప్పండి, ఇంతకుముందు కోరికలు కోరుకున్న ప్రతి ఒక్కరి కోరిక తీర్చబడింది కదా, ఈ వ్యక్తి కోరిక కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి రాజు అన్నప్పుడు ఆ సేవకులు చదువుతున్నాడు. ఆ వ్యక్తి రాసిన కోరిక ఏంటో తెలుసా? రాజా, నేను నీ కుమారునిగా ఉండడమే నా కోరిక. ఏంటా కోరిక? నీ కుమారుడిగా ఉండడము నా యొక్క కోరిక. దయచేసి నీ కుమారునిగా నన్ను దత్తత తీసుకుంటావా అని కోరిక కోరినాడు. అది చాలా ధైర్యం కలగాల కదా. ఒక రాజు నా కోరిక కోరాలంటే ధైర్యం కలగాలి. కానీ రాజే ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని? మీరు ఏ కోరిక కోరినా నేను తీరుస్తాను అనే ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ వ్యక్తి చాలా తెలివితో, చాలా సమయస్ఫూర్తితో, చాలా ధైర్యంతో ఆ కోరికను రాసినాడు. నీ కుమారునిగా ఉండడమే నా కోరిక. ఇప్పుడు రాజు యొక్క కుమారుడిగా ఉండడము అంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అధికారం. కొంతమంది ఇళ్ళని అడిగినారు, రాజు వారికి ఇళ్ళనిచ్చినాడు. వారి కలిగి ఉన్నది కేవలం ఏంటిది? గృహాలు. కొంతమంది ధనమును అడిగినారు, రాజు వారికి ధనమునిచ్చినాడు. ఇన్ని లక్షల అన్ని లక్షల. వారి కలిగి ఉన్న భాగ్యం ఏంటిది? కేవలము ధనమే. కొంతమంది భూమిని అడిగినారు, కొన్ని ఎకరాలు ఇచ్చినాడు సాగు చేసుకోవడానికి. వారు కలిగి ఉన్నది కేవలం ఏంటి? భూమి మాత్రమే. కొంతమంది మంచి పట్టు వస్త్రాలు అడిగినారు, వారు అడిగినట్టుగా వారికి పట్టు వస్త్రాలు ఇచ్చినాడు. వారి కలిగి ఉన్నది కేవలం ఏంటిది? కేవలం పట్టు వస్త్రమే. కానీ ఈ వ్యక్తి మాత్రము ఎవరిని అడిగినాడు? రాజు కుమారునిగా ఉండడానికి. రాజు కుమారునిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే రాజుకు సంబంధించినవన్నీ కూడా ఈ వ్యక్తికి సంబంధించిన, అది డబ్బు కానివ్వండి, పట్టు వస్త్రాలు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, భూమి కానివ్వండి, ఆ రాజ్యం అంతా కూడా ఈ వ్యక్తి ఎవరికి సంబంధించింది? ఈ రాజు తర్వాత ఎవరికి సంబంధిస్తుంది? ఈ వ్యక్తికి, కుమారునికి సంబంధిస్తుంది. ఈరోజు నా కోరిక ఏంటి? ఆయన కృపను, ఆ రాజు వలె ఆ రాజు ఆ సైన్యం అంతటికి తన కృపను, తన వారి ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు. ఒక కోరికను కోరుకోమని అడిగినారు. మనము ఎవరి వలె ఆలోచిస్తూ ఉన్నాం? అక్కడున్న బిడ్డలు ఆలోచించినట్లు కేవలము భూమికి పరిమితమైన కోరికను కోరుకుంటున్నామా? గృహానికి పరిమితమైన కోరికను కోరుకుంటున్నామా? డబ్బుకు పరిమితమైన కోరికను కోరుకుంటున్నామా? పట్టు వస్త్రంలోకి పరిమితమైన కోరికను కోరుకుంటున్నామా? ఇతరులు ఏ విధంగా కోరుకుంటున్నాం? కానీ రాజు కుమారునిగా నేను ఉండాలనే కోరికను మనము